హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లాగ్ వచ్చేసి ఏం లేదు, జస్ట్ ఒక ఇంటర్వ్యూ వీడియో తీస్తున్నా. అది ఎవరంటే మన ఒక కొత్త అంటే ఆల్రెడీ 20కి పైగా సాంగ్ చేసింది అమ్మాయి వెన్నెలదా. వెన్నెల ఎన్ని సాంగ్ చేసిన వెన్నెల? 20 వరకు చేసిన. 20 వరకు, ఇంతవరకు 20 వరకు సాంగ్ చేసింది. కాకపోతే ఏంటంటే సాంగ్స్ లో కొంచెం దమ్ము లేకపోవడం వల్ల ఎక్కువ బయట ప్రపంచానికి తెలియలేదు. వెన్నెల ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? అసలు ఫోక్ ఫీల్డ్కి ఎట్లా ఎంట్రీ అయినావు? ఎట్లా అసలు నీకు ఎవరు సపోర్ట్ చేసారు? మాది వచ్చేసి ప్రాపర్ ఇక్కడనే సోమారం విలేజ్ నేమ్, యాదాద్రి డిస్టిక్. నాకు సపోర్ట్ చేసిందంటే ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళే, మా ఇద్దరు సిస్టర్స్. వాళ్ళు అంటే టీవీలో సాంగ్స్ వస్తుంటే నువ్వెందుకు ఇలా చేయలేవు, నువ్వు కూడా చేస్తావు, ఒకసారి ట్రై చేయి అనేసి టీవీలో కింద వచ్చే నెంబర్స్ తీసుకొని అట్లా వీళ్ళకి అందరికి కాల్ చేసా. ఒక 30 నెంబర్స్కి కాల్స్ చేసా. లాస్ట్కి ఒక డీజే శివన్నయ్య వేరే ఛానల్లో ఛాన్స్ ఇప్పించాడు. అదొక వెబ్ సిరీస్. దాని తర్వాత కొన్ని సాంగ్స్ ఆఫర్స్ వచ్చి అట్లా చేసుకుంటూ వచ్చానన్న. ఓకే, అంటే మీకు డీజే శివ వేరే ఛానల్ ఛాన్స్ ఇప్పించాడా? నీతో కీన్ కూడా డీజే శివ అని ఇప్పించాడు. అది కూడా నేను ఇంటర్వ్యూ చేసిన అప్పట్లో. ఓకే, ఇంకా అయితే మీకైతే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ వల్ల, మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ వల్ల ఫీల్డ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అది అసలు విషయం. ఇంకా ఇప్పటి వరకు 20 సాంగ్ చేసినావు కదా, అసలు హైయెస్ట్ ఏ సాంగ్ మీద ఏమైనా గుర్తుందా? శివవెల్పులతో చేసింది నీ కొంటే సూపరాకి అనేసి ఎస్కే క్రియేషన్స్ ఛానల్లో అది వెళ్ళిందన్న. బాగా వెళ్ళిందా? అట్లా మొత్తానికైతే ఎక్కువ వరకు అయితే రీచ్ కాలేకపోయింది. అయితే అమ్మాయి, నేను రీసెంట్ కొన్ని వీడియోస్ చూసిన, అమ్మాయి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువ వ్యూస్ రాకపోవడం వల్ల అట్లా కొంచెం ఎక్కువ పరిచయం కాలేకపోయింది. ఇంకా వెన్నెల, నువ్వు ఇప్పుడు ప్రస్తుతానికి స్టడీ ఏం చేస్తున్నావు? నేను స్టడీ వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ అన్న. ఓకే, ఇంటర్ సెకండ్ ఇయర్ ఎక్కడ? అక్కడ హైదరాబాద్ లోనా? ఓకే, ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది? మీ మమ్మీ డాడీ ఏం చేస్తారు? మమ్మీ, నేను, అక్క, అన్నయ్య, పెద్దక్కకి మ్యారీడ్. ఓకే, డాడీ 4 years బ్యాక్ చనిపోయాడు. డాడీ అంటే ఎట్లా, ఏం కారణం వల్ల చనిపోయాడు? అట్లా డాడీ కింద పడడం వల్ల బ్లడ్ క్లాత్ అయి చనిపోయాడు. అంటే మామూలుగా అతనే కింద? అది వర్షాకాలము, కొంచెం డ్రింక్ చేసి ఉండే, అది కార్ స్లిప్ అయ్యి కింద పడిపోయాడు. వెనక తాకి బ్లడ్ క్లాత్ అయిపోయి చనిపోయాడు. నెత్తికి తాకి బ్లడ్ క్లాత్ అయిందా? అంటే సడనా లేకపోతే ఎట్లా? సడన్లీ కాదు, నైట్ అంటే మార్నింగ్ పడ్డా, నైట్ 10:30 వరకు ఉన్నాడు. 10:30కి చనిపోయాడు. ఓకే, మీకు అంటే కంపల్సరీ ఇంట్లో ఒక పెద్ద మనిషి అంటే నాన్న కంపల్సరీ. నాన్న లేకపోయేసరికి మీకు చాలా ఇబ్బంది అయి ఉంటుంది. ఇప్పుడు నాన్న ఉన్నప్పటికీ ఇప్పుడు అమ్మ ఉంది కదా, మీకు అసలు పరిస్థితులు చాలా మారిపోయి ఉంటాయి. ఎందుకంటే నాన్న అంటే కంపల్సరీ ఒక ఇంటికి అన్ని బరువు బాధ్యతలు మోసి ఒక పెద్ద దిక్కు. అసలు ధైర్యం నానుంటే ఆ ధైర్యం వేరుంటది. ఇప్పుడు నాన్న లేకపోయేసరికి అసలు మీ ఫీలింగ్ ఏంది అసలు? అంటే ఎట్లా సఫర్ అవుతారు లైఫ్? చాలా సఫర్ అన్న. అంటే బయటకు వెళ్ళినా కూడా కొంచెం వెరైటీగా చూస్తారు. అరే నాన్న లేరు, ముగ్గురు ఆడపిల్లలే, అది ఇదని చూస్తారు. నేను ఇలా బయటకు వచ్చి వర్క్ చేస్తున్నా కూడా ఈమె బయటకు వెళ్తుంది, ఏం చేస్తుందో అని జనాలు అనుకుంటారు అన్న. కాకపోతే అవన్నీ వదిలేసుకొని ఫ్యామిలీ కోసం ఏదైనా చేయాలి అనేసి నేను బయటకు వచ్చి నా ఓన్గా నేను చేస్తున్నందుకు మా ఫ్యామిలీ కూడా అంతే సపోర్ట్గా ఉంది నాకు. నాన్న లేకున్నా అమ్మ కష్టపడుతుంది, మిమ్మల్ని చదివిపిస్తుంది. మీ వంతు కూడా ఏదో అమ్మాయికి సహాయం చేయాలని చెప్పేసి ఫీల్డ్ అమ్మాయి ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేశారు కాబట్టి చేసుకుంటూ వస్తున్నాం అన్నట్టు. అక్క డిగ్రీ సెకండ్ ఇయర్. అక్కకి మ్యారేజ్ అయిందా? లేదు, పెద్దక్క అయింది. మీరు ముగ్గురు అక్కేలేలా? ముగ్గురు అక్కేళ్ళు అయితే ఒకరికి పెళ్లి అయింది, ఇంకిద్దరు ఉన్నారా? ఇంకొక అక్క ఉంది అంటే నేను. అది మీరిద్దరు. ఓకే, పెద్దక్క మ్యారేజ్. పెద్దగా నడిపక్క డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది. డిగ్రీ సెకండ్. నువ్వు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే, అమ్మ ఏం చేస్తుంది? మమ్మీ మేస్త్రి పని చేస్తుంది. మేస్త్రి దగ్గర సిమెంట్ పని ఉందా? కష్టం పని. యాక్చువల్లీ మేస్త్రికి సిమెంట్ పని అంటే మేస్త్రి కింద చాలా కష్టమైన పని. అది కూడా నేను కూడా చాలా చిన్నప్పుడు చేసిన. అది చేసి వీళ్ళని, మిమ్మల్ని మీ అమ్మనే సాదుతుంది.
సో మా మమ్మీకి హెల్ప్గా ఇప్పుడు నేను ప్రెసెంట్ నేను చేస్తున్నా. ఓకే, వాళ్ళ అమ్మ సిమెంట్ పని చేసి ప్రస్తుతానికి వీళ్ళిద్దరిని పోషిస్తుంది. అమ్మకు తోడు ఎంతో కొంత వర్క్ చేసుకుంటే కనీసం మనీ వస్తుందని చెప్పేసి, అంటే అమ్మ ఇంట్రెస్ట్, ఇంట్లో వాళ్ళ ఇంట్రెస్ట్ తోని ఈమె కూడా ఈ అమ్మ కోసం అని చెప్పేసి ఫీల్డ్లోకి వచ్చి వర్క్ చేసుకుంటుంది. సాంగ్స్ ఇట్లా షార్ట్ ఫిల్మ్స్ ఇట్లా చేసినావు కదా? చేశాను. షార్ట్ ఫిల్మ్ ఎన్ని చేసింటావు? షార్ట్ ఫిల్మ్స్ తక్కువ 3-4 చేసా. షార్ట్ సాంగ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు. సాంగ్స్ ఎక్కువ చేస్తుందంట. షార్ట్ ఫిల్మ్స్ కూడా నేను చూసిన, అవి కూడా బాగానే ఉన్నాయి చేసింది. మొత్తానికైతే వాళ్ళ మమ్మీ కష్టంకి ఈమెకు వస్తా హెల్ప్ చేస్తూ కొన్ని సాంగ్ చేసుకుంటూ ఆమె కూడా వాళ్ళ అమ్మ కూడా కొంచెం తోడుగా ఉంటుంది ఖర్చులకి. ఏదైనా చాలా మంది ఉన్నారు మన ఫోక్లో, కాకపోతే ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాబ్లము. చాలా మంది మంచిగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే కొంచెం కష్టాలు ఉన్నారు కాబట్టి 2 బిడ్డలు అమ్మ చదవడం అంటే మామూలు విషయం కాదు. మీరు కూడా ఏమన్నా మీ ఛానల్లో ఇట్లా ఏమన్నా అవకాశాలు ఉంటే కంపల్సరీ ఒక అవకాశం ఇచ్చి చూడండి. కంపల్సరీ నేను కూడా నా ఛానల్లో ఒక అవకాశం కంపల్సరీ ఇస్తా అంటున్నా. నా జీవన్ భట్ మ్యూజిక్లో కంపల్సరీ ఒక సాంగ్ చేయిస్తా నేను. ఓకే ఓకే, మరి ఇప్పుడు నువ్వు షూట్లకు వెళ్తావు కదా, షూట్లకు వెళ్తాప్పుడు మీ అమ్మకి ఇట్లా తీసుకెళ్తావా, మీ అక్కకి ఇట్లా తీసుకెళ్తావా, మరి ఎట్లా వెళ్తావు? నేనైతే ఎవరిని తీసుకెళ్ళానన్నా, అంటే అంతకు ముందు మా ఫ్రెండ్ని తీసుకెళ్లేదాన్ని. తను స్టడీ కాబట్టి తను ఇంకెళ్ళిపోయింది. నేను ఒక్కదాన్నే వెళ్తా ఎక్కడికి వెళ్ళినా. మమ్మీని తీసుకెళ్దామంటే మమ్మీకేమో పని ఉంటుంది. అక్కని తీసుకెళ్తే అక్కకి మళ్ళీ చదువు, అక్క కాలేజ్కి వెళ్ళాలి. ఆమె నాతో వస్తే ఒకవేళ నైట్ లేట్ అయిందనుకో మమ్మీ ఒక్కమనే ఉంటుంది ఇంట్లో. ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను ఒక్కదాన్ని మాత్రమే వెళ్తా షూట్కి. నేను ఒక్కదాన్నే వెళ్తా. అంటే నాకు అక్కడ ఏ ప్రాబ్లం లేదు అనుకుంటేనే వెళ్తా. అంటే ఫస్టే వాళ్ళు కాల్లో మాట్లాడతారు కదా. సో మామూలుగా కాల్ ఎవరు చేసినా కానీ ఒకరు పరిచయం నుంచి ఒకరు చేస్తారు కాబట్టి ముందే వాళ్ళకి కాల్ చేసి వీళ్ళ గురించి తెలుసుకొని వెళ్తుండొచ్చు, అంతేనా? అంతే అన్న. ఓకే, అయితే మరి ఒకవేళ నీకు వెళ్ళాక లేట్ అవుతుంది, ఒక్కోనాడు ఏమైందంటే 7-8 అవుతుంది, ఒక్కోసారి దూరం ఉంటే బస్సులు కూడా దొరికాయి, అలాంటి పరిస్థితి మరి వస్తే ఎట్లా? నేను ఇప్పటి వరకు సాంగ్స్ చేసిన దాంట్లో అయితే అట్లా కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో నన్ను పెట్టారు. కాకపోతే సింగిల్ గా అయితే నన్ను ఎక్కడ పెట్టలేదు, వాళ్ళతో కూడా ఉంచుకోలేదు. ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మాత్రమే నేను ఉన్నా ఇప్పటి వరకు అయితే. ఇప్పటి వరకు అయితే అలాంటి సిచ్యువేషన్ రాలేదు, సేఫ్ గానే అయితే ఉన్నాం. కానీ ఇప్పటి వరకు కూడా ఆ అమ్మకి ఎప్పుడంటే పని ఉంటది కాబట్టి అమ్మని తీసుకోపోలేవు. అమ్మ పనికి పోకపోతే మీకు ఇంట్లో గడవదు. అక్క అయితే కంపల్సరీ కాలేజ్ పోవాలి. సో ఒకవేళ మమ్మీకి లేకపోతే తీసుకెళ్తా, కానీ తీసుకెళ్ళినా కూడా మమ్మీకి ఇవన్నీ తెలియదు కాబట్టి అక్కడ ఏం చేయాలో తనకు తెలియదు. ఆమె సైలెంట్ గా ఉంటది, ఏం చేయదు. ఒక్కసారి తీసుకెళ్ళిన షూట్ కంటే ఇంకోసారి మళ్ళీ రాలేదు తను. ఆమె కూడా రెగ్యులర్ గా వర్క్ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని కూడా చూసుకోవాలి కాబట్టి రాదు. ఓకే ఫ్రెండ్స్, ఆ పరిస్థితి ఇది. వెన్నెల ఏంటి అసలు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎలా ఫీల్డ్కి వచ్చింది అన్ని తెలుసుకున్నారు కదా. వెన్నెలది పరిస్థితి ఎలా ఉంది, అసలు అమ్మాయిది నీ సాంగ్స్ ఏం కొడుతాయి యూట్యూబ్లో? ఫోక్ యాక్టర్ వెన్నెల అని కొడితే నా సాంగ్స్ వస్తాయి. ఫోక్ యాక్టర్ వెన్నెల అని కొడితే వెన్నెల సాంగ్స్ వస్తాయి యూట్యూబ్లో. చూడండి, అమ్మాయి యాక్టింగ్ కూడా బాగుంటుంది. చూసి మీకు కూడా ఎవరికైనా అమ్మాయికి చూసి సాంగ్ చూసి నచ్చితే అవకాశాలు ఇవ్వండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే మనకి ఎంత పుణ్యం ఉంటుంది. వాళ్ళకు కూడా కొంచెం మనం ఏదో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. ఓకేనా వెన్నెల, ఫీల్డ్లోకి అయితే మొత్తం ఎంట్రీ ఇచ్చినావు. ఇప్పుడు వరకు అయితే 20 సాంగ్ చేసినావు కదా. అసలు ఫీల్డ్ ఎట్లా అనిపిస్తుంది? నేను అనట్లేదు, కొంతమంది వరకు ఎవరో కొంతమంది ఉంటారు, వాళ్ళ కోసం మాత్రమే మెసేజ్. అర్థమైంది కదా. ఓకే, అమ్మాయి ప్రాబ్లం ఏంటి, అసలు ఆమె ఏంటి అనేది మీకు ఈ వీడియోలో మొత్తం తెలిసిపోయింది. ఇంకా యూట్యూబర్స్ చూసే వాళ్ళు ఉంటే అమ్మాయికి ఛాన్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఏది సాంగ్? ఫోక్ యాక్టర్స్ వెన్నెల సాంగ్స్ అని కొడితే యూట్యూబ్లో వెన్నెల సాంగ్స్ వస్తాయి. చూడండి, చూసి అమ్మాయి సాంగ్స్ చూసి నచ్చితే కంపల్సరీ ఒక అవకాశం ఇచ్చి చూడండి.
ఓకే, చూసారు కదా ఈరోజు వ్లాగ్ అంటే ఇంటర్వ్యూ అయిపోయింది. నెక్స్ట్ మంచి ఒక వీడియోతో మళ్ళీ ఒక యాక్టర్స్తో కూడా ట్రై చేస్తున్నా నేను నెక్స్ట్. ఓకే, ఇప్పుడు వరకైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, జీవన్ భట్టు వ్లాగ్స్. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.